అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వై సతీష్ కుమార్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. గత 10 ఏళ్లుగా నేను మిమ్స్లో ఆర్థోపెడిక్ సర్జన్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మీ ముందుకి ఎందుకు వచ్చానంటే, మనం పెద్ద వయసు ఉన్న వాళ్ళల్లో అతి సాధారణంగా ఈ విరిగే తుంటి ఎముక ఫ్రాక్చర్ గురించి, ఇంకా మక్క ఫ్రాక్చర్ గురించి మాట్లాడదాం. ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి పెద్ద వయసులో గల వాళ్ళలో. ఎస్పెషల్లీ ఇంట్లో ఈ తడి గచ్చు మీద జారి పడినా సరే, లేదంటే కాలు అటు ఇటుగా అడుగు పడినా సరే ఈ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫ్రాక్చర్ మనం వెంటనే గుర్తించి అతి త్వరగా ట్రీట్మెంట్ చేయగలిగితే మళ్ళీ వాళ్ళు ముందు ఎంత యాక్టివ్గా ఉన్నారో అంత యాక్టివ్ లైఫ్ స్టైల్కి రిటర్న్ అవుతారు. మనం ఇది వేరే విధంగా ఆలోచించి ఏదైతే కాళ్ళు పడిపోయింది, చేయి పడిపోయింది అని చెప్పి మనం అశ్రద్ధ చేస్తే ఇది ఇంకా కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. ఇది చాలా సాధారణంగా జరిగే ఫ్రాక్చర్, ఎవరికైనా జరగచ్చు పెద్ద వయసు గల వాళ్ళలో. ఎందుకంటే అది ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముకల సాంద్రత తగ్గడం వల్ల ఈ ఫ్రాక్చర్స్ చాలా కామన్గా జరుగుతాయి. మన మిమ్స్ హాస్పిటల్లో పేషెంట్ హాస్పిటల్ వచ్చినప్పటి నుండి మళ్ళీ తిరిగి వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ నడిపించేందుకు కూడా కావాల్సిన అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి. అట్లానే అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఫిజియోథెరపీ, డెడికేటెడ్ ఫిజియోథెరపీ యూనిట్ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి ఫ్రాక్చర్ మనం ట్రీట్ చేయడానికి చాలా అనువుగా ఉండే ప్రదేశం మిమ్స్. ఈ ఫ్రాక్చర్స్ మనం అశ్రద్ధ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పేషెంట్ ప్రాణం మీదకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అవన్నీ మనం అవాయిడ్ చేయడానికి వెంటనే గుర్తించి వెంటనే శ్రద్ధ తీసుకొని ట్రీట్మెంట్ చేయగలిగితే పేషెంట్ ఇంతకుముందు ఎంత యాక్టివ్గా ఉన్నారో ఆ స్టేజ్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.